రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక మ్యూజిక్ కంపోజర్, ఒక సింగర్, ఒక లిరిసిస్ట్. అబ్బో చాలా నేలే. ఆ పిల్లకి ఫిగరుందే, ఈ పిల్ల కనవిందే, పిల్ల చంపేసావే, నువ్వు నానే తెరదోచేసావే. ఈ 4 నెలలను వేరే వాటికి వాడి పైకొచ్చిందే. సో లెట్స్ వెల్కమ్ ట్రిగర్. హాయ్ ట్రిగర్. హాయ్, హలో. ప్రపంచానికి తెలిసింది ట్రిగర్, బట్ వాట్స్ యువర్ రియల్ నేమ్? అంటే తెలుగు దేశంలో పుట్టిన వాళ్ళు ఎవరు వాళ్ళ పిల్లల్ని ట్రిగర్స్ అని పేరు పెట్టరు. ఎస్. ఒక హీరో మెటీరియల్, ఒక పర్సన్, హౌ కెన్ హీ గెట్ ఇన్ టు దిస్ మ్యూజిక్ వరల్డ్? హౌ? I don't know if everyone would perceive me as anta handsome etc. But when we are talking about like maybe 10 years ago etc. that time ఆ కాన్సెప్ట్ ఒక లెస్బియన్, ఫస్ట్ తెలుగు లెస్బియన్ సాంగ్. నాకు అనిపించింది ప్రేమ కాదా దగ్గరకొస్తే నీ కళ్ళని చూస్తే. దాట్ సాంగ్ ఇస్ ఫుల్ ఆఫ్ బూతులు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీరైట్స్ ఎలా ఇచ్చారు? ఫస్ట్ థింగ్. ఇంకా ఎందుకు తగ్గుతాను, ఇంకా అందమైన అమ్మాయిని పెట్టి ఇంకా 4 లెస్బియన్స్ మధ్య ఉన్న అలాంటిది ఏదో తీయాలి కదా. ఇంకా ఎలా వచ్చింది ఆ థాట్? ఎలా వచ్చింది? నువ్వు చేసిన రోల్ గా అండ్ ఆరోహి చేసిన రోల్ విచ్ ఇస్ ద అదర్ గర్ల్, మీరిద్దరు చేసిన రోల్స్ ఏవైతే ఉన్నాయో సో who's your favorite music composer or else? The top guy is Rahman. I think Rahman has a really experimental way of doing things. So the summarize is A.R. Rahman garu songs copy kodta antunna mana Trigger garu. What's your opinion? What are your thoughts for LGBTQ community? I don't think it's supreme. I don't think it's bad. I think nuvo nenu you know, gays and lesbians and all these people, maybe they might అసలు వీళ్ళంటే యాక్సెప్ట్ చేయరు. అసలు సొసైటీలో ఉన్న వాళ్ళొక అంటురాని వ్యాధిలాగా పక్కన తోసి అందరూ మనందరూ ఒకలా ఇక్కడ బట్టలు వేసుకొని ఉన్నాం. ఒకడు ఆవిడ అసలు షర్ట్ వేసుకోకుండా లుంగి వేసుకొని ఉన్నాడు అనుకో, కానీ ఒక ఫుల్లీ గ్రౌండ్ అడల్ట్ నీళ్ళు పట్టుకొని నువ్వు అలా వెళ్ళకు, ఇలా చేయకు, నువ్వు ఆ అమ్మాయిని చూడకు, వీల్ ఫీల్ లైక్ ఏంటి అమ్మాయిని చూడకుండా మరి ఏంటి 10 మందితో తిరగమనాలా అని అనిపించవచ్చు. సో ఇట్స్ లైక్ ప్రపంచం దేని వెంట అయితే ఉందో, మనీ వెనక, వీడి వెనక, if you want something physical, okay for 1 or 2 hours whatever you just want to be physical, that is also fine. ట్రిగర్ కి మూడ్ రావాలంటే ఏం చేస్తాడు? మూడ్ ఎప్పుడు వస్తుంది? If I could figure out the trick or a trick ఎవరైనా నాకు చెప్తే వాళ్ళకి నేను సో వాట్స్ యువర్ కౌంట్? it will be 200 plus. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై షో వైరల్ టాక్స్ విత్ మనీషా. మనీషాతో ఇంటర్వ్యూ అంటే తెలుసు కదా, మామూలుగా ఉండదు, వైరల్ అయిపోవడమే. సో ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక మ్యూజిక్ కంపోజర్, ఒక సింగర్, ఒక లిరిసిస్ట్. అబ్బో చాలా నేలే. నేను నా ఫస్ట్ ఆల్బమ్ చేసిన ప్రొడ్యూసర్ కూడా. సో లెట్స్ వెల్కమ్ ట్రిగర్. హాయ్ ట్రిగర్. హాయ్, హలో. సో నీ పేరు ట్రిగరేనా లేదా ఇంకేమైనా? ప్రపంచానికి తెలిసింది ట్రిగర్, బట్ వాట్స్ యువర్ రియల్ నేమ్? సో ఆబ్వియస్లీ అంటే తెలుగు దేశంలో పుట్టిన వాళ్ళు ఎవరు వాళ్ళ పిల్లల్ని ట్రిగర్స్ అని పేరు పెట్టరు. సో దట్స్ నాట్ మై రియల్ నేమ్, దట్స్ మై స్టేజ్ నేమ్. ఓకే. సో నా రియల్ నేమ్ ఇస్ చందన్. సో ట్రిగర్స్ అంటే అర్థం ఏంటంటే, సో ఇఫ్ యూ ట్రిగర్ ద ఆర్ట్ ఇన్ చందన్, దట్ అందులో ఐ మీన్ దాని ద్వారా వచ్చేదంతా మీరు చూసేది ట్రిగర్సీలో అన్నట్టు. సో దట్ ఇస్ హౌ దట్ కేమ్ అప్ విత్. ఐ ఫీల్ ఇట్స్ లిటిల్ క్రింజ్ అండ్ చిన్న కుర్రతనం అన్నట్టు, బట్ ఈ నేమ్ వచ్చింది కూడా నాకు కుర్రతనాలు ఉన్నాయి. సో దట్స్ ద రీజన్ వై ద నేమ్ ఇస్ లైక్ దట్. అండ్ సెకండ్ థింగ్ వాజ్ బికాస్ ఐ వాజ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ విత్ ద నేమ్ చందన్ ఆల్ మై లైఫ్. సడన్ గా ఇప్పుడు సమ్మన్ కాల్స్ మీ చందన్ అంటే ఐ ఫీల్ లిటిల్ ఆక్వర్డ్. సో ఐ వాంట్ టు గెట్ అ న్యూ నేమ్ వేర్ ఇట్స్ లైక్ అది ఎవరు నేను కాదు, ట్రిగర్స్ అంటే అవడోలే అని నేమ్ అంటే ఐ కెన్ ట్రీట్ ఇట్ లైక్ అ బ్రాండ్. అది నేను కాదని మరీ పర్సనల్ గా తీసుకోకుండా ఐ కెన్ ట్రీట్ దట్ ట్రిగర్సీ యాజ్ అ బ్రాండ్. సో అందుకు ఐ వెంట్ విత్ స్టేజ్ నేమ్. మీ ఫాలోవర్స్ అవ్వు, మీ యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ అవ్వు, అందరికి మీ పేరే తెలీదు,
అందరికి Yeah. ట్రిగర్ అనే తెలుసు. Yeah, సో yeah. ప్రపంచం నో యూ యాజ్ ట్రిగర్. ట్రిగర్స్. యా. సో ట్రిగర్, యూ లుక్ సో హ్యాండ్సమ్, ఒక హీరో మెటీరియల్ మీరు. సో ఒక హీరో మెటీరియల్ ఒక పర్సన్, హౌ కెమ్ హీ గెట్ ఇన్ టు దిస్ మ్యూజిక్ వరల్డ్? హౌ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? అంటే ఎలా స్టార్ట్ అయింది మీకు? ఆ థాట్ ఎలా వచ్చింది నువ్వు ఐ గెట్ ఇన్ టు మ్యూజిక్? ఎందుకంటే మనం చదువుకున్న టైంలో ఒకటి అవ్వాలనుకుంటాం. నేను కూడా నేను చదువుకున్న టైంలో ఒక ఎయిర్ హోస్టెస్ అవుదాం అనుకున్నాను. సి వేర్ ఐ యామ్. సో అలా. సో మీరు చదువుకున్న టైంలో ఏమవుదాం అనుకున్నారు? బట్ ఏ టర్నింగ్ పాయింట్ లో మీరు మ్యూజిక్ వరల్డ్ లోకి వచ్చేసారు? ఓకే, సి ఫస్ట్ థింగ్ ఐ డోంట్ నో ఇఫ్ ఎవ్రీవన్ వుడ్ పర్సీవ్ మీ యాజ్ అంత హ్యాండ్సమ్ ఎట్సెట్రా. నా వరకు థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. బట్ నా వరకు నేను ఐ డోంట్ థింక్ ఐఎమ్ టూ గుడ్ ఆర్ టూ బ్యాడ్, ఐఎమ్ లైక్ ఓకే అన్నట్టు. అది ఇప్పుడు. But when we are talking about like maybe 10 years ago, etc., that time I almost had an inferiority complex over my looks, because I was like, ఏంటి అమ్మాయిలు నాతో మాట్లాడతారా, ఓహో మాట్లాడడం నా చూస్తారు కూడా అనే టైప్. సో ఆ సిచ్యువేషన్ అలా ఉండేది కనుక అది ఉండేది. నౌ రిగార్డింగ్ ద మ్యూజిక్ థింగ్, అది నేను వచ్చింది నాట్ బికాస్, అంటే ద మెయిన్ థింగ్, లాంగ్ స్టోరీ షార్ట్, బేసిక్లీ జరిగింది ఏంటంటే till 10th దో అందరూ యూనో మీకు ఒక ఎయిమ్ ఉండాలి, గోల్ ఉండాలి ఎట్సెట్రా అంటే ఐ వాజ్ లైక్ ఎందుకు ఏమో అవన్నీ బొక్క, మనకి లైఫ్ బాగానే వెళ్తుంది, వై షుడ్ ఐ హ్యావ్ ఎ నేమ్, ఎందుకు నా లైఫ్ అయితే బాగానే వెళ్తుంది కదా, బై డిఫాల్ట్ ఏదో జాబ్ వచ్చేసి సరిపోద్ది. మార్క్స్ కూడా వర్ డీసెంట్ ఆల్వేస్. ఓకే, అట్ సమ్ టైమ్స్ ఇట్ వాస్ వెరీ బ్యాడ్, బట్ అట్ సమ్ టైమ్స్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఆల్సో. ఇంటర్లో వచ్చేసప్పటికి 11th 12th లో ఫర్ ద ఫస్ట్ టైం వాట్ హ్యాపెండ్ వాజ్ మార్క్స్ వర్ డ్రాస్టిక్లీ డౌన్. సో అప్పుడే ఐ జస్ట్ థాట్ worst case so this is an attitude that I have, even if something is going slightly wrong, నేను డైరెక్ట్ గా దాని worst case కి వెళ్ళిపోతా, so that if I'm prepared for the worst case scenario, ఇవన్నీ ఇంకా జూజుబి. సో that is how I see it. సో నాకేంటంటే worst case scenario ఏమవుతుంది, అసలు ఏది చదువు ఏం వర్కౌట్ అవ్వదు, ఒక్క జాబ్ కూడా రాదు. అప్పుడు ఏంటి నెక్స్ట్ అంటే జాబ్ రాకపోతే డైరెక్ట్ గా అడుక్కోవాలా, ఇంకేమైనా ఉంటుందో ఆప్షన్స్ అని ఆలోచించాను యాక్చువల్లీ. అప్పుడు అసలు జాబ్ ఎందుకు చేయాలి, వేరే పనులు ఎందుకు చేయకూడదు అని ఆలోచించి అప్పుడు నాకు నచ్చే పనులు ఏమి ఉండొచ్చు అని చూడగా దెన్ ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు వాట్ ఐఎమ్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్. నాకు డాన్స్ అంటే ఇష్టం, ఆర్ట్ ఇష్టం, అండ్ మ్యూజిక్ వాజ్ సంథింగ్ వేర్ ఐ వాజ్ డ్రాన్ టు. అప్పుడే సా ఇట్ లైక్, ఇప్పుడు ఆ టైంలో ఒక అమ్మాయి మీద నాకు క్రష్ కూడా ఉండొచ్చు, బట్ దట్ డజంట్ నెసెసరీ మీన్ దట్ ఐ మ్యారింగ్ ద సేమ్ గర్ల్. సో క్రష్ వేరు, యూ వాంట్ లివింగ్ విత్ దట్ పర్సన్ ఫర్ ద ఎంటైర్ లైఫ్ ఇస్ డిఫరెంట్. సో నేను చూసింది కూడా ఎలాగంటే, ఈ మ్యూజిక్ మీద నాకు ఉండే అట్రాక్షన్ ఇది ఒక క్రష్, or do I really want to live with this thing and make a career out of this to a point where it work out avukana I will not have any regrets annattu. So 6 నెలలు 8 నెలలన్నా చూద్దాం, కనీసం ఇంకా ఇంట్రెస్ట్ ఇంతే ఉంటే then it's finalized అన్నట్టు. ఇప్పుడు 10 ఏళ్ళ పైన అయిపోయింది, ఇంకా అలాగే ఉంది. సో yeah, that is the reason why I got into this. So what's your first song, I mean, you worked on? So first, I mean, there were little bits of audios that I worked on. It had, అంటే అది పెద్ద సాంగ్ అన్నది, సాంగ్ అన్నది జస్ట్ పీస్ ఆఫ్ ఆడియో అనొచ్చు అంతే. నేను నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ సాంగ్ అంటే డీల్ దట్ అని ఒక సాంగ్ ఉండింది. నో దాట్స్, అంటే ఇప్పుడు నేను చూస్తే దట్ విల్ ఫీల్ లైక్ వెరీ చైల్డిష్, అరే ఇంటర్ లిరిక్స్ ఏదైనా ఎట్సెట్రా అన్నట్టు. బట్ ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్, సో దట్స్ వేర్ ఐ స్టార్టెడ్. అండ్ దట్ సాంగ్ ఇస్ బేసిక్లీ అబౌట్, యాక్చువల్గా సాంగ్ లో కొంచెం జ్ఞానం ఉంటది. ఆ టైంలో నేను అంత జ్ఞానం ఉండి రాసానా తెలియక రాసానా నాకు తెలియదు, కానీ వెన్ ఐ లుక్ బ్యాక్ ఇన్ టు దట్ సాంగ్ ఇట్స్ లైక్ ఓహో ఓకే దట్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఐ జస్ట్ టెల్ యూ ద హుక్ లైన్ ఆఫ్ దట్ సాంగ్. అది ఇంగ్లీష్ అన్నమాట, తెలుగు కాదు. సో ఇట్ సేస్ దెల్ పుల్ యూ డౌన్, దెల్ టగ్ యూ డౌన్, బట్ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఇస్ హౌ యూ గోనా గెట్ బ్యాక్ అన్నట్టు. సో బేసిక్లీ నీ కష్టాలు వస్తే అన్ని జరుగుతాయి, కాన్సన్ట్రేషన్ నీకు ఏమొస్తుంది, నేనేమైపోతున్నాను ఇది కాదు కాన్సన్ట్రేషన్, వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్, దట్స్ వాట్ మ్యాటర్స్ అన్నట్టు. ఇది ఇంత అండర్స్టాండింగ్ తో రాసానా, ఏదో నలుగురు చెప్తున్నారని మోటివేషన్ కోట్లో రాసానా, ఐ డోంట్ నో, బట్ ఐ ఫీల్ ఇట్స్ గుడ్. బట్ యా, దట్ వాస్ ద ఫస్ట్ సాంగ్. ఓకే, సో నాతో వర్క్ చేసిన, ఐ మీన్ ఇట్స్ మై ఫస్ట్ ఆల్బమ్ సాంగ్. అది యు ఆర్ ద డైరెక్టర్, యు ఆర్ ద ప్రొడ్యూసర్, లిరిక్స్ అన్ని ఇంకా సాంగ్ మొత్తం మీదే, యాక్టింగ్ మాత్రం మేము చేసాం అనుకుంటా, అండ్ కెమెరా మ్యాన్ ఉన్నారంతే నామకే వస్తే, రిమైనింగ్ అంతా దట్ సాంగ్ ఈస్ కంప్లీట్లీ యోర్స్. అది ఆల్మోస్ట్ లైక్ 10 million సంథింగ్ ఉంది, అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా ఉంది. సో దాట్స్ ద ఫస్ట్ తెలుగు లెస్బియన్ సాంగ్. yes. సో మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? లైక్ సిటీస్ లో కూడా ఒక లెస్బియన్ కపుల్ ఉండొచ్చు, విలేజ్ లోని ఒక లెస్బియన్ కపుల్. సో విలేజ్ లో ఆబ్వియస్లీ నార్మల్ గా ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటేనే బహిష్కరణ అన్న స్టార్ట్ చేస్తారు. అలాంటిది ఒక ఇద్దరు అమ్మాయిలు విలేజ్ లో వాళ్ళకి రియలైజ్ అయ్యారు దట్ దే ఆర్ లెస్బియన్స్, దే ఆర్ లవింగ్ ఈచ్ అదర్, దే ఆర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్ అనేది. ఆ కాన్సెప్ట్ ఒక లెస్బియన్ ఫస్ట్
తెలుగు లెస్బియన్ సాంగ్ ఒక విలేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఒక ఇద్దరు అమ్మాయిలతో ఒక కాన్సెప్ట్ తీద్దాం, అండ్ అంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఎలా వచ్చింది, ఆ థాట్ ఎలా వచ్చింది, అండ్ హౌ యూ వర్క్డ్ ఆన్ దట్ సాంగ్? సో బేసిక్లీ ఫర్ ద ఫస్ట్ పాయింట్, ఆ సాంగ్ మొత్తం నాదే అని అనలేను. సో వాట్ ఐ వుడ్ సే ఇస్ ఇట్స్ మోర్ లైక్ ఆ సాంగ్ లో సీడ్స్ అన్ని నావి, బట్ దెన్ ప్లాంట్స్ ఆర్ ఆల్ దీస్ అదర్ పీపుల్ లైక్ యూ, లైక్ ద సింగర్, like the cinematographer, like the makeup artist, all these sort of people. So I feel like you all are the plants and I'm the seed of it annattu. And మనం గ్రీన్ ఎంత బాగుంది అనేది సీడ్స్ చూసి అన్నాం, మొక్కలు చూసి అంటాం. సో బేసిక్లీ యూ ఆల్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అండ్ ది ఇనిషియేషన్ ఆఫ్ ఇట్ ఇస్ హౌ ఐ సీ ఇట్. అండ్ కమింగ్ టు ద ఐడియా, నాకు యాక్చువల్లీ ఏంటంటే ఈ పర్టికులర్ సాంగ్, ద ఇనిషియల్ ఐడియా యాక్చువల్లీ స్టార్టెడ్ ఆఫ్ దాట్. నా థాట్ ఎలా ఉండిందంటే, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ టూ సీరియస్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఇండిపెండెంట్ మ్యూజిక్. పీపుల్ ఆర్ జస్ట్ సో సీరియస్ అబౌట్ దర్ ఆర్ట్. అంటే వాళ్ళ వేషధారణ, వాళ్ళ మాట, ఇవన్నీ దేర్ ఇస్ అ లెవెల్ ఆఫ్ నేనేం తక్కువ కాదు, అది కనబడుతూ ఉంటుంది దాంట్లో. అండ్ ఐ హేట్ దట్. నాకెందుకంటే అరే చిల్ బ్రో, పోతే ఏదో రోజు ఎందుకు అంత సీరియస్నెస్ ఏం చేయడానికి అన్నట్టు నాకు ఉంటుంది. దట్స్ హౌ ఐ సీ లైఫ్. ఐ హావ్ ఆల్వేస్ బీన్ సీయింగ్ లైఫ్ లైక్ దట్. వీళ్ళందరూ ఇలా ఉంటారు, విచ్ ఇస్ ద రీజన్ వై తెలుగులో కామెడీ అంటే వాట్ యు సే, కొంచెం క్వాలిటీగా కామెడీ, అంటే క్రింజ్ గా కామెడీ కంటెంట్ కాకుండా క్వాలిటీగా కామెడీ సాంగ్స్ అలా ఎవరైనా చేస్తున్నారు అంటే దట్ ఇస్ ఓన్లీ మీ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. మిగతా వాళ్ళు చేసే వాళ్ళంతా ఐదర్ దే ఆర్ లైక్ వాళ్ళు బాగా చేయట్లేదు అని వాళ్ళకి తెలియకుండా ఏదో క్రింజ్ చేసేస్తారు. అదర్వైజ్ ఇట్స్ లైక్ వెరీ సీరియస్ కంటెంట్ అండ్ ఒక వెరీ సీరియస్ టాపిక్స్ లైక్ ఏదో ఒక విమెన్ ఎంపవర్మెంట్, రేపు, ఇంత సీరియస్ టాపిక్స్ ఎట్సెట్రా. సో దీని మీద నేను అనుకున్నాను, అరే వై ఆల్ దిస్ పీపుల్, వాళ్ళు ఇంకా నాకు సలహాలు ఇస్తారు కొన్నిసార్లు, నీకు మంచి హార్ట్ ఉంది, ఎందుకు నువ్వు ఇలాంటి కామెడీ సాంగ్స్, నేను ఒక్కడే చేయలేదు, మీరు కూడా చేస్తున్నాను, కానీ నువ్వు ఇదే విన్నావు అంటే ఏంటి, ఇది ఒకటి హిట్ అయింది అంటే అది నీకు సరదా, నాకు కాదు. సో దట్ ఈస్ ద పాయింట్. సో అప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళ టోల్కి అసలు గే సాంగ్ ఇస్తే వీళ్ళు చేస్తారా, వాళ్ళు చేయలేరు కదా, ఓ నేనైతే చేయగలుగుతాను ఎస్ అని. కాకపోతే ఆ థాట్ లో కొంచెం ఉన్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే, లిరిక్ రాయాల్సింది నేనే, ఇప్పుడు గేగా నేను ఫీల్ అవ్వలేను, బికాస్ ఐఎమ్ స్ట్రైట్, ఐ కెనాట్ గెట్ ఇన్ టు దట్. సో దీన్నే హోమోసెక్సువల్ కాన్సెప్ట్ నుంచి జస్ట్ అమ్మాయిలుగా మారేస్తే అమ్మాయి కోసం అయితే నేను రాసిగలుగుతాను ఈజీగానే. సో కొంచెం రిలేటివ్లీ నాకు పని ఈజీ అవుతుందని changed it into a lesbian song. So now coming to why it's in a rural setting and why it's not the usual thing. So first thing, it doesn't deal with eroticism. It is not in a usual metropolitan city or manch posh. It's not like that. The reason is there is already a lot of erotica on lesbianism in India itself. Edo kon channels etc. Annitlone there is a lot of content. Yes, correct. If not for pornography, that is openly that is there. Yes. But even if you talk about soft porn or erotica, there is enough content. Neeninti malli kottaga chesedi, maybe I can come up with good ideas. కానీ అప్పుడు మళ్ళీ బోల్డ్ అదర్ రిస్ట్రిక్షన్స్ వస్తుంది, నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి అవ్వకపోతే దానికి యాప్ ఉండాలి తతంగం. సో నౌ whenever I do something I want to contribute that doesn't exist, already exists avvanadi is what I want to contribute. So I wanted to contribute an emotional side of it. Okay. Instead of a funny side which is there in the movies a lot, eroticism which is there in pornography and movies a lot, ఈ రెండు కాకుండానే ఒక ఎమోషనల్ సైడ్ ఆఫ్ దిస్ జర్నీ ఎలా ఉంటుంది అనేది. And then I thought if you go another step deeper, ఇప్పుడు మనందరికి లెస్బియనిజం అనేది ఎలా తెలుసు, ఏదో ఒక ఆర్టికల్లో చదువుతాం లేదా సోషల్ మీడియాలో చూస్తాం, పోర్నోగ్రఫీ చూస్తాం, ఆల్ దీస్ థింగ్స్ ఇస్ హౌ వి నో ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇట్. ఓ ఎలాంటి మనుషులు కూడా ఉంటారు అని మనకు తెలుసు. బట్ ఇప్పుడు ఒక వెరీ రిమోట్ విలేజ్ లో ఉన్న ఒకరికి తీసుకుంటే వాళ్ళ దృష్టిలో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను ఒక కుర్చీని పెళ్లి చేసుకుంటున్నా అని అంటే అది మనకి ఎలా అనిపిస్తుందో, వాళ్ళకి నేను ఒక అమ్మాయిని కానీ నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఇట్ విల్ బి దట్ స్ట్రేంజ్. అలాంటి వాటికి సాధారణంగా మన రియాక్షన్స్ ఎలా ఉంటే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇప్పుడు నేను కుర్చీని పెళ్లి చేసుకోబోతున్నా అంటే న్యాచురల్ దెర్ బి సో మెనీ క్వశ్చన్స్, కుర్చీ ఏంటి కానీ ఏం చేస్తావు, దాంతో ఎలా ప్రేమిస్తావా, బ్లా బ్లా. సో అలా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు దానికి, అది సినిమా చూస్తారా, భయపడతారా, బాధపడతారా, పారిపోతారా, ధైర్యం చేసి ముందుకెళ్తారా, ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్. సో బిఫోర్ మేకింగ్ ఇట్ ఐ వెంట్ త్రూ ద స్టోరీ త్రూ యూ, నువ్వు చేసిన రోల్ గా అండ్ ఆరోహి చేసిన రోల్ విచ్ ఇస్ ద అదర్ గర్ల్, మీరిద్దరు చేసిన రోల్స్ ఏవైతే ఉన్నాయో I was living both the roles. So it's basically in a way two sides of me, which I realized after I've written the entire script. I initially thought, and to be very honest, I initially thought I was like Arohi's character. Okay, where ఎందుకంటే అవన్నీ నా థాట్ నుంచి వచ్చినవి, వేరే ఈ థాట్ ఇదంతా నేను చెప్పి క్రాంతిని వేరే ఆయన చేతి చెప్పించి డైలాగ్స్ రాయించాను, బికాస్ టు గెట్ దట్ నేటివ్ టోన్ అండ్ ఎవ్రీథింగ్. సో నా ఐడియాస్ ఇవి ఎలా రావాలి అని నేను అనుకున్నాను. కానీ అంతా అయ్యేటప్పటికి
ఇంకో పిల్ల ఎలా అయితే కొన్ని విషయాలు చేయడానికి భయపడుతుంది, మరీ ఎక్కువ ఆలోచిస్తుంది, ఎవరేమనుకుంటారో మొహం పడుతుంది. ఐ రియలైజ్ దట్ ఇలా ఉందాం అనుకుంటూ రియాలిటీలో అలా ఉంటున్నాను నేను అని. సో బేసికలీ బోత్ ఆర్ మీ. ఐడియాలజికలీ దిస్ ఇస్ మీ, బట్ సమ్ టైమ్స్ అవుట్ సైడ్ అంటే బాగోదేమో ఎందుకు ఇబ్బంది పడడం టైప్ లోని కొంచెం తగ్గి ఎలా రియాలిటీలో ఎలా అయిపోతున్నాను. అండ్ ఈ ఎక్స్ప్లోరేషన్ వాజ్ వాట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్. ఇట్స్ నాట్ అబౌట్ హిట్ సాంగ్స్ చేద్దాం, అది నాకు ఎప్పుడు ఉండదు. జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ కాన్సెప్ట్. అది అయిన తర్వాత ఐ డన్ ఆల్ ద నాలెడ్జ్, స్క్రిప్టింగ్ చేసుకున్న, డైరెక్షన్ ఎవ్రీథింగ్. నా డైరెక్షన్ ప్రాపర్ గా ట్రాన్స్లేట్ అవ్వడానికి వీ నీడ్ అ ప్రాపర్ యునో వీడియో టీమ్ ఫర్ ఇట్, రైట్? ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్ కెమెరా యాంగిల్ లో పెట్టాలి, యాంగిల్ రఫ్ గా తెలుసు, ఎగ్జాక్ట్ నాకు తెలుసు. టెక్నికాలిటీ చూసుకోవడానికి ఇస్ వేర్ యునో సామీ వుడ్ కమ్ ఇన్ టు ప్లే. సో తను బీయింగ్ ద వీడియో ఆఫ్ ఇట్, హీ టుక్ కేర్ ఆఫ్ ఆల్ దట్. అగైన్ లుక్, నేను మా మదర్ ద డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ బిలీవ్ ఇన్ మదర్స్ టేస్ట్, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వాస్ లైక్, ఈ అమ్మాయిలిద్దరికి నువ్వే బట్టలే, నాకు ఈ విధంగా కావాలని మా మదర్ కి చెప్పి షీ డిడ్ ఆల్ ద షాపింగ్ ఫర్ యూ బోత్. సో దట్ ఇస్ డన్. ఇకపోతే మొత్తం పాట అమ్మాయిల మీద అయినప్పుడు అబ్బాయి పాడితే ఎలా ఉంటది, అమ్మాయి పాడితేనే బాగుంటది. సో నాకు నచ్చే కైండ్ ఆఫ్ టొనాలిటీ, అక్షి అని ఎవరైతే ఈ సాంగ్ పాడారో తన టొనాలిటీ ఐ రియలీ లవ్. ఇట్స్ హర్ టోన్ మోర్ దాన్ ఎనీథింగ్. ఓకే, I don't know what she thinks. Maybe tanu singing కోసం నేను తీసుకున్నా అనుకుంటది, I don't know, but I tell this to her too, which is I worked with her only because of her tone. I really love her tone. I really love women who have very low husky అలా మాట్లాడడం వాళ్ళు చాలా నచ్చుతారు నాకు. That is the reason why I worked with her. Okay, now and she really contributed to that. So this is the reason why face of it anta petti, and this is how I want to explore that aspect of it. So that's how it happened. Okay, so do you believe LGBTQ community, and do you what's your opinion, what your thoughts for LGBTQ community? Ante ippudu ee song lesbian e kabatti, yeah, you should have some knowledge or else some opinion, me thoughts about LGBTQ community. So the thing is, I don't really care. That is my opinion on it. Okay, so I don't think it's supreme, I don't think it's bad. I think nuvu nenu, there is a gay, there is a lesbian, there is a transgender, that's all. When you're talking about you know, gays and lesbians and all these people, maybe a girl might look a little masculine, a guy might look a little feminine. Yes, it's out of the blue, which is the reason why it catches attention. Yes, attention catch avutundi ganaka anything. See, fame by default, it is about attention grabbing, right? Attention grabbing మీద నడుస్తుంది. These people వాళ్ళు కావాలనుకున్నా అనుకోకపోయినా, జస్ట్ బికాస్ ఆఫ్ ద వే ద డ్రెస్ అండ్ ఎగ్జిస్ట్, అటెన్షన్ వెళ్ళిపోవడం వల్ల అది ఒక సపరేట్ ఎంటిటీ, ఒక ఫేమస్, ఒక అరే గేస్ రా అలా వెళ్ళిపోతుంది. కానీ అదర్వైజ్ ఇట్స్ జస్ట్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. సో ఐ డోంట్ రియల్లీ వోంట్ యాక్సెప్ట్ ఆల్సో. అసలు వీళ్ళంటే యాక్సెప్ట్ చేయరు. అసలు సొసైటీలో ఉన్న వాళ్ళొక అంటురాని వ్యాధిలాగా పక్కన తోసి ఏదో మాల్ పడేసి అలాగే ట్రీట్ చేస్తారు మరి జనాలు. దట్ ఈస్ బికాస్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. నేను అనుకునేది ఏంటంటే, ఇట్స్ బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ద ఆర్డినరీ. యాజ్ అన్ ఇప్పుడు మనందరూ ఒకలా ఇక్కడ బట్టలు వేసుకొని ఉన్నాం, ఒకడు ఆవిడ అసలు షర్ట్ వేసుకోకుండా లుంగి వేసుకొని ఉన్నాడు అనుకో, మనం వాడిని చూస్తాం అసలు ఆడెందుకు ఇక్కడ ఉన్నాడు అని. ఆడ విలేజ్ లో ఉండడం ఇస్ అండర్స్టాండబుల్. ఒక స్టూడియో సెట్టింగ్ లో ఈడెందుకు కూర్చున్నాడు ఎలాగా అని మనం ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. సో న్యాచురల్ గా ఈస్ గెటింగ్ ఫేమ్ ఇన్ ద కాంటెక్స్ట్, ఈస్ గెటింగ్ ఫేమ్. అలాగే వీళ్ళకి స్పెషల్ అటెన్షన్ ఫర్ రాంగ్ రీజన్స్ వెళ్ళిపోతుంది. బికాస్ ఈ అటెన్షన్ అని వెళ్ళిపోవడం వల్ల దట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్లేట్స్ ఇంటూ డిస్క్రిమినేషన్. అరే సినిమాకి వెళ్తాం, ఆడెందుకు వద్దు. సో దే మైట్ ఫీల్ కార్నర్డ్ అండ్ అరే నేనే వింత అన్నట్టు. నేనే వింత రెండు రకాలుగా చూడొచ్చు. నేను వీళ్ళందరికీ బిలాంగ్ అవ్వనా, ఐఎమ్ డిఫరెంట్ అన్నట్టు చూడొచ్చు. లేకపోతే మన స్టాండర్డ్ వేర్రా, మనం చాలా యూనిక్ అని కూడా చూడొచ్చు. బట్ అలా ఎవరు పుష్ చేయరు కనుక సాధారణంగా వాళ్ళు దీంట్లోకి వెళ్ళిపోతారు. నేను అదో వింత మనిషినేమో, నేను ఎగ్జిస్ట్ అవ్వకూడదేమో అన్నట్టు. సో అందుకని దాంట్లోకి వెళ్తారు. కానీ బట్ అదర్వైజ్ అసలు నేను సాంగ్ చేసింది కూడా వాళ్ళని ఉద్ధరిద్దామను, వాళ్ళని సపోర్ట్ చేద్దామను ఏది కాదు. నైదర్ డు ఐ వాంట్ పుట్ దెమ్ డౌన్. First thing, I don't care about them. I do not have any intention to either uplift them or put them down. నాకు చూసిన తర్వాత చాలా మంది నాకు మెసేజ్ కూడా చేశారు. they said they were in tears. I actually saw కొన్నిసార్లు వీడియో కాల్ ఎట్సెట్రా చూసినప్పుడు I saw people being in tears looking at that. They were in that community, LGBTQ. Okay. So they actually related to that. Some were lesbians, gays, etc. So వాళ్ళు నాకు పర్సనల్ గా మెసేజ్ కూడా చేశారు. You know, I really love the song because blah 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 etc. నేను వాళ్ళకి కూడా ఓపెన్ గా చెప్పాను, I am so glad that you appreciate my art, బట్ నేను ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయడం నేను చాలా హ్యాపీ. నేను ఒక బ్యూటిఫుల్ స్టోరీ చూపిద్దాం అనుకున్నాను.
ఇద్దరు విమెన్ అయితే ఎంత అదే ఇద్దరు మ్యాన్ అండ్ విమెన్ అయితే ఇంత బాగా వర్కౌట్ అయ్యేది కాదేమో. ఈ కాన్సెప్ట్ కి వర్కౌట్ అవుతుంది కానీ నేను తీసాను కానీ ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ సపోర్టింగ్ యూ గైస్. సో ఆ క్రెడిట్ నేను తీసుకోదలుచుకోవట్లేదు బికాస్ దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ యునో పుష్ దట్. ఆ క్రెడిట్ నేను తీసుకోదలుచుకోవట్లేదు. నేనైతే ఫ్రమ్ అ వెరీ క్రియేటివ్ ఆస్పెక్ట్ చూసాను కానీ ఏదో సమాజానికి ఏదో చేద్దాం అనే ఇంటెన్షన్ అయితే నాకు లేదు. ఓకే, సో who's your favorite music composer or else by whom you inspired? I would say I really love people who even in general I really love people who don't have boundaries, Okay. who don't have restrictions, Okay. who don't restrict themselves with the norms of the society. అంటే నలుగురు అంటే వాళ్ళు చేసేదానికి రీజన్ అంటే అందరూ అలాగే చేస్తారు కదా నుంచి వస్తుందా, లేకపోతే ఎందుకంటే నాకు ఎలా చేయాలనిపిస్తుంది కనుక నేను చేస్తున్నాను అనే డిఫరెన్స్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లివ్ ఇన్ అ వే వేర్ అంటే అలాగే కదా చేస్తాం అంటే వచ్చాక నమస్తే అనాలి కదా ఇలా అయిపోతుంది. అండ్ దేర్ ఇస్ నో రీజన్, రైమ్ ఆర్ రీజన్ ఫర్ వాట్ దే డూ. ఐ జనరలీ లవ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ థింగ్స్ విత్ రీజన్. వీళ్ళతో నేను అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, దాట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఐఎమ్ ఓకే ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఇన్ డిసగ్రిమెంట్ విత్ దెమ్, బట్ స్టిల్ ఐ లవ్ లిసనింగ్ టు దెమ్ ఆర్ ఐ లవ్ టాకింగ్ టు దెమ్. The same translate to music also. So music kuda entante I love people who are not like trend outunna music kakunda they have a very interesting experimentation of things ane vallu unte I really love it. So dantloni one of I would say the top guy is Rahman. I would say not just in India but even in the world music chuskona kudane I think Rahman has a really experimental way of doing things, almost to a point where I see it as unachievable. ఇప్పుడు ఐ అప్రిషియేట్ దాట్ ఆల్సో ఇన్ లైక్ తమను ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా దే ఆల్సో హ్యావ్ అ వెరీ యూనో ఎక్స్పెరిమెంటల్ థింగ్. డిఎస్పి చాలా చేస్తారు ఆయన, హీ హాజ్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. బట్ అట్లీస్ట్ ఐ ఫీల్ లైక్ ఐ కెన్ అచీవ్ దాట్. థాట్ బాల్ వచ్చిందిరా అరే మనం ఇలా చేయొచ్చు. రెహమాన్ నేను కొన్ని విన్నప్పుడు అసలు ఈ థాట్ మనకు తట్టవేమో, లైట్లే ఇది మనకి జరిగే పని కాదేమో అనేలా వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్. సో ఐ లవ్ ఎనీ పీపుల్ అలా చాలా మంది ఉన్నారు. Specifically I love Rahman when it comes to music, and then when it comes to vocalists I love, as I told you, I love vocalists with a certain kind of tone. So naku oka Shreya Ghoshal kanna I would love someone more like Alka Yagnik or the లేకపోతే ఇటువంటి కొంచెం ఒక డిఫరెంట్ పెక్యులర్ వాయిసెస్ ఎవరికైతే ఉంటాయో సిద్ శ్రీరామ్ గానీ ఇలాంటి డిఫరెంట్ వాయిసెస్ ఉన్నవి లైక్ ఐ వుడ్ ప్రిఫర్ అర్జిత్ సింగ్ ఓవర్ సోను నిగమ్. నాట్ బికాస్ ఒకరు బెటర్ సింగర్ ఇంకొకరు వర్స్ అలా కాదు, ఇట్స్ ద వాయిస్ దట్ ఐఎమ్ సో మచ్ ఇన్ టు ద వాయిస్ మోర్ దెన్ ద సింగింగ్. సో అలా చూసుకుంటే ర్యాపర్స్ లో చూసుకుంటే దేర్ ఇస్ అ గై కాల్డ్ లిల్ వెన్. ఓకే, ఐ లవ్ హిమ్ టూ మచ్. ఐ ఫీల్ హీ ఈస్ ద గ్రేటెస్ట్ ర్యాపర్ అలైవ్ అకార్డింగ్ టు మీ. ఎందుకు అంటే తనలా వేరే వాళ్ళు చేయలేరా, తనంత లైన్స్ వేరే వాళ్ళు రాలేరా ఇస్ నాట్ ద పాయింట్, but the way he interprets things okati. Second thing, his lack of restrictions. On one song he is talking about something so deep like life lo antarardham, life nak idi chesindi oka. There is a song where you know he writes a letter to life. A song anta నేను ఇది లైఫ్ కి రాసిన లెటర్ ని డియర్ లైఫ్ అని ఆ లెటర్ అంటే లైఫ్ కో లెటర్ రాసి అది పాటల ఐ మీన్ హీ డస్ అ సాంగ్ అన్నాడు. సో దట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అలా చేసిన మనిషి దేర్ ఇస్ అనదర్ సాంగ్ ఆఫ్ హిస్, ఐ మీన్ దిస్ కెన్ బి బీప్ బట్ ఇట్స్ కాల్డ్ పుసీ మనీ బీట్. ద సాంగ్ ఇస్ ఓన్లీ అబౌట్ దట్. అండ్ అగైన్ ద ఇంట్రెస్టింగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటో తెలుసా, తను ఇది ఒక అమ్మాయికి పాడతాడు, హీ సేస్ యు ఆర్ మై పుసీ మనీ బీట్. సో ఇట్స్ లైక్ ప్రపంచం దేని వెంట అయితే ఉందో మనీ వెనక వీడి వెనక all of that is you for me అన్నట్టు. I love these kind of people who don't have all these restrictions. The thinking is itself is out of the box. These are the people I love. So yeah, anyone who comes under this thing, even in music, I love them. Okay, so the summarize is A.R. Rahman garu songs copy kodta antunna mana trigger garu. Actually, speaking of that, there is a song called Baddakam. Okay, and chesindi. The song is about Baddakam. It's a funny song. Nenu Sam Castic kalp chesindi. ఆ సాంగ్ లో there is actually ఇప్పుడు పీటర్ అప్ లోనే ఒక సెక్షన్ ఉంటుంది, తారా 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 అని ఉంటది. దాన్నే యునో ఐ మేడ్ అనదర్ వర్షన్ అండ్ బద్దకాన్ రిలేటెడ్ గా లిరిక్స్ పెట్టి ఐ మేడ్ దట్ థింగ్. యూనో పన్నెండైనా నేను ఇద్దరులాగానే టైప్ లో వాట్ ఎవర్. అది అండ్ అయిన తర్వాత పక్కోడు పాడరా బాబు, మంది పాడరా బాబు అన్నట్టు దిల్ బి అ లిటిల్ థింగ్ అండ్ అగైన్ విల్ కమ్ బ్యాక్ బికాజ్ ఇట్స్ అ కామెడీ సాంగ్. సో ఐ డోంట్ దట్ మచ్. యా ఓకే, సో బేసిక్లీ ట్రిగర్ మీకు లైవ్ బ్యాండ్స్ ఉంటాయి కదా, లైవ్ బ్యాండ్స్ కాన్సెప్ట్స్ అనేది ఇష్టమా లేదంటే డీజే నైట్స్ ఇష్టమా? కంపారిటివ్లీ లైవ్ ప్రాబబ్లీ.
mainly not because of the music necessarily, but because of the loudness actually. ఓకే So me being in this industry and being in this thing, I really need to save my ears. That is my thing. నా మిగతా కొంచెం ఇటు అయినా అవుతుంది కానీ ఇయర్స్ ఐ రియలీ నీడ్ టు సేవ్ ఇట్. అండ్ ఆల్సో I don't overdo things, as in I mean వాల్యూమ్స్ ఎప్పుడుని నార్మల్ పీపుల్ కూడా చాలా మంది చాలా హెడ్ ఫోన్స్ కానీ చాలా లౌడ్ వాల్యూమ్స్ లో వింటారు. I am always listening things at decent volume. Only checking ki tappiste never go to loud volumes. Never. Na own mixes or whatever check cheyadaniki tappiste and never consume music at too loud of a volume. Okay. Decent volume lo I consume. Now clubs lo the volume is too loud, I feel like arre na ears padayipotha ane feeling vastadi. So I almost feel like I want to do this annattu. Alaga live band kala undadante that can also be really loud at times, but the thing is the nature of music itself, DJ lo unde EDM music edaithe untado, the nature of the music itself is to hit you so hard. Live not necessarily, let's say Sesivadana la part undante, it's not necessary to make you like that intention adi kaadu. So relatively this should be better, so that is the reason why I would, this is lively also rather than the DJ playing. Yeah DJ playing lively also. I mean I'm fine with both, where irrespective of the source it comes from, I'm fine. But the point is it shouldn't be too ante ఇబ్బందికరంగా ఉండకూడదు. I am used to a certain kind of loudness and ఆ loudness ఉండాలి. అలా మీకు ఒక సాంగ్ నచ్చిందంటే బేసిక్లీ అది మ్యూజిక్ బట్టి మీకు నచ్చింది అని మీరు డిసైడ్ అవుతారా, ఆర్ ఎల్స్ లిరిక్స్? వాట్ యు విల్ చూస్, ఐదర్ మ్యూజిక్ ఆర్ ఎల్స్ లిరిక్స్? Mostly music. So I see most of the things, I see most of the music I consume. So Trigger doesn't care about the lyrics, he only concentrate about the music. Yes actually true. నేను అదే చెప్పాను యాక్చువల్లీ. నేను నా ఓన్ సాంగ్స్ కూడా కొంచెం నా లిరిక్స్ నేను మర్చిపోతాను. ఓకే నాకు గుర్తు కూడా ఉండదు. ఈవెన్ నువ్వుంటే కూడా విచ్ ఇస్ దట్ లెస్బియన్ సాంగ్ వి వర్ టాకింగ్ అబౌట్, దానికి కూడా ఫస్ట్ లాస్ట్ వరకు నాకేం గుర్తులే. ఐ రిమెంబర్ అ లిటిల్ సెక్షన్ ఆఫ్ ఇట్ అంతే. ఐ డోంట్ రిమెంబర్ వాట్ దట్ వాస్ దేర్, ఐ జస్ట్ రిమెంబర్ ఇట్ లైక్ దిస్. సో ఐ సీ ఆల్ మ్యూజిక్ యాజ్ జస్ట్ సౌండ్స్ అండ్ రిథమ్స్. దట్ ఇస్ హౌ ఐ కన్స్యూమ్. ఏంటి తెలుగు పాట కూడా అలాగే, తెలుగు హిందీ ఇంగ్లీష్ నాకు అర్థమయ్యే భాషల్లో కూడా నేను అలాగే వింటా పాటలు. ఐ డోంట్ రియలీ see it like lyrically unless I want to specifically focus on what they're saying. Okay. So adi tappiste ipudu you know maybe edo Kalavati song undante I just hear it like tararata Kalavati, that's how I see. Okay. I don't know what that guy is saying, ippudiki నాకు తెలియదు, నేను ఎప్పుడు వినలేదు అది. I heard that song many times. Okay. So yeah, so basically you're a writer, you're a lyricist also. So how you're not focusing about lyrics, only focusing about the music? So okay, that's a good question. See, first thing, my most favorite part of making music is not lyricism, it's about music production, or in other words music composition. That is my most favorite part of making music. Lyrics because వేరే వాళ్ళకి ఇవ్వలేక రైట్ ఇట్, అంటే బికాస్ ఐ డోంట్ లైక్ థింగ్స్ టు సౌండ్ టూ, అంటే ఒక నీ నయనాలు కింద ఉన్న నీ అటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఇట్స్ టూ మచ్ ఫర్ మీ. సో ఐ బేసిక్లీ ఫోకస్ ఆన్ థింగ్స్ లైక్ it should be very understandable. Ante vareva me face achho hero that's what I love. Okay, ala simple ga unte I love. And dantlo kuda there should be a genuine expression to it, not just randomly. Ipudu for example I wanna follow you ante that again doesn't impress me, so that somehow feels like it doesn't come from a genuine place. But vareva me face achho hero so that thing I love those kind of lyricism more. Ilatidi అఫ్ కోర్స్ నేను అటువంటి లిరిసిస్ట్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు రాస్తారు, వాళ్ళ దగ్గర నేను అక్కడ యాక్సెస్ చేసేది. సో ఐ రాదర్ చూస్ టు రైట్ ఇట్ బై మై సెల్ఫ్. ఒకవేళ వేరే వాళ్ళ చేత రాయించిన ఇన్స్టెన్సెస్ ఉన్నా వెరీ రేర్లీ ఐ మేక్ దెమ్, ఐ క్లియర్లీ టెల్ దెమ్ దయచేసి ఓవర్ కాంప్లికేట్ చేయొద్దు, ఎవరికి అర్థం కాని తెలుగు రాయొద్దు, మనం మాట్లాడుకున్నట్టు ఉండాలి. మేక్ ద సాంగ్ కమ్యూనికేట్. డోంట్ అంటే కమ్యూనికేషన్ కి ఎక్స్ప్రెషన్ కి డిఫరెన్స్ ఏంటంటే, నాకు నచ్చింది నేను చెప్పేస్తే అది ఎక్స్ప్రెషన్, నీకు అర్థమయ్యేలా నేను చెప్తే అది కమ్యూనికేషన్. సో ఐ వాంట్ మై సాంగ్స్ టు కమ్యూనికేట్. మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ డోంట్ డూ దట్. ఓకే, సో అందుకు. అండ్ సెకండ్లీ, ఇఫ్ ఐడియల్ ఇన్ అ వరల్డ్ ఇఫ్ యూ కుడ్ జస్ట్ బ్లాబర్ థింగ్స్ జస్ట్ లైక్ రింగ 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 అలా, జస్ట్ ఇఫ్ యూ కుడ్ జస్ట్ blabber things off, I would go with that. Kisik laga alaga I would love that. And I can just murmur random
బ్లాబర్ అంతే, అంటే అలా యూనో, బికాస్ ఇట్స్ ఆ ఫొనెటికలీ ఇట్ సూట్స్ ద మ్యూజిక్, ఓకే. బట్ లిరికలే చూసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ అ బర్డన్. అంత ఫ్రీ ఎక్స్ప్రెషన్ కి ఇప్పుడు ఒకటి మీద కోపం వస్తే నీకు కొట్టడంలో ఎక్కువ కిక్ ఉంటది, నాట్ రియలీ వర్డింగ్ ఇట్ అవుట్. నీ మీద నాకు ఎందుకు కోపం అంటే నువ్వు వారు చేసిన దాని వల్ల నా మనసు బాధపడింది అని చెప్పడం కన్నా ఆ నెలలు కొట్టేస్తే ఇంకా ఈజీగా. సో ఎక్స్ప్రెషన్ ఇస్ ఆల్వేస్ లైక్ దాట్. ఐ మీన్ యూ వాంట్ టు కమ్యూనికేషన్ అలా చేయాలనిపిస్తుంది మనకి, అరి చేయడం లేకపోతే ఇలా. ఇది లాంగ్వేజ్ ఏంటంటే ఇట్ ఆల్మోస్ట్ బికమ్ అ బర్డన్, బట్ దెన్ దట్ ఇస్ అ కామన్ డినామినేటర్. మనం అందరికి అర్థం ఎలా ఉండాలంటే లాంగ్వేజ్ ఉండాలి. సో తప్పక బర్డన్ వల్ల ఐ హ్యావ్ టు రైట్ కనుక ఐ రైట్, బట్ ఇఫ్ పాసిబుల్ ఐ చూస్ నాట్ టు రైట్ ఆర్ అట్లీస్ట్ అవుట్ సోర్స్ ఇట్. ఓకే, సో లెట్స్ గో ఇంటూ యువర్ పర్సనల్ థింగ్. వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? మీరు కంపోజ్ చేసిన వాటిలో వాట్స్ ద ఫేవరెట్ అండ్ వై? Right now it's Hello. That's my recent release. Yeah. It's not to promote the recent release, but it's genuinely the thing that I really love. But I don't know why that song I felt like it's to satisfy the male ego fragile kind of thing. అంటే నాకు అలా అనిపించింది, బికాస్ మోస్ట్ ఆఫ్ ది గైస్ ఇలానే ఫీల్ అవుతున్నారు, బాబు నా వెనకతలు పడకరా బాబు, నన్ను వదిలించేసుకోవడానికి అబ్బాయిలు బిహేవ్ చేస్తారు చూడు. నాకు ఎందుకు ఆ లిరిక్స్ అలా అనిపించింది. కెన్ యూ సే ద సెకండ్ ఫేజ్ అండ్ ఐ మీన్ నార్మల్ పాడుతూ సెకండ్ ఫేజ్ అండ్ వై డిడ్ యూ మేడ్ దిస్ సాంగ్? నేను ఒక ఫెమినిస్ట్ అయ్యి ఉంటే ఇలానే కూర్చొని అడుగుతుంది, వై డిడ్ యూ మేడ్ దిస్ సాంగ్ అని. సో see, basically it's the entire song loni it never puts a woman down, it only talks about నన్ను వదిలేరా బాబు. సో నువ్వెలా ఉండాలో నువ్వే బట్టలు వేసుకోవాలో నేను చెప్పడానికి, నేను నీతో బయటకు రాను అనడానికి చాలా డిఫరెన్స్ ఉంది. దట్ ఈస్ మై చాయిస్ వెదర్ టు కమ్ అవుట్ విత్ యు ఆర్ నాట్. కానీ బయటకు వెళ్ళినప్పుడు నువ్వు ఎలా బట్టలు వేసుకోవాలి నేను డిసైడ్ చేయట్లేదు, అది నీ ఇష్టం, నీకు నచ్చినట్టుండు. కానీ బయటకి రావాలా వద్దా నేను డిసైడ్ చేస్తాను, నువ్వు నన్ను ఫోర్స్ చేయకు రమ్మని బయటకి. దట్ ఇస్ వాట్ ద సాంగ్ ఇస్ అబౌట్. అండ్ టు సాటిస్ఫై ద మేల్ ఈగో అంటే అఫ్ కోర్స్ if you take the entire world, the price is generally the woman, the guy is generally not the price. Even if you go to the ancient epics etc, ఇప్పుడు ఎవరో వేరు వేరు రాజులు వాళ్ళంతా వచ్చి వీళ్ళు విద్య అవన్నీ చూపించింది దేనికి? ఇన్ ఆర్డర్ టు మ్యారీ అ ఫీమేల్. రివర్స్ లో జరగదు, అమ్మాయిలు వెళ్ళి చాలా కష్టపడి ఒక అబ్బాయిని గెలుచుకోవడం, దట్స్ నాట్ హౌ థింగ్స్ వర్క్. ఈవెన్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్ ఎప్పుడు ఒక ఫీమేల్ ని ఆ మేల్ స్పీసెస్ ఎలాగోలా అట్రాక్ట్ చేసి తీసుకుంటాయి. దిస్ ఇస్ హౌ థింగ్స్ ఆర్ జనరలీ. సడన్ గా ఇఫ్ సమ్మన్ టాక్స్ లైక్ నన్ను వదిలే అంటే ఇట్స్ ఆల్మోస్ట్, అంటే నా సాంగ్ లో ఎప్పుడైతే నన్ను కట్టి పట్టుకో నన్ను వదిలే నాకు నచ్చినట్టు నన్ను ఉన్ని అంటే ఇట్ విల్ ఫీల్ లైక్ ఓ guy is the price here, oh nene price, అమ్మాయి కాదు ప్రైస్ నేను ప్రైస్ అన్నట్టు. బట్ that is not the intention. That doesn't look cool. Doesn't look cool. Yeah, but that wasn't even the intention anyway. That అంటే అబ్బాయి ఎక్కువ అనే is not the intention. I still feel women as the price on this planet, okay. Most of the things happen because of a woman. As in I'm not just talking about childbirth etc, avanni alaga nature itself said that. I'm even talking about the economical aspect of things, commercial aspect of things. They still use women to attract anyone. You know, oka ad manam pettavante you need to put a beautiful woman there in order to attract. Why a normal looking guy padthe ayipoddu kada, why a woman specifically? To a point where even konni exercise protein avi ammina kodane konnisal they have a female influencer there. That is a very male driven society. Akkada there is all masculine guys with huge muscles, akkada kuda amme enduku untundi because female itself has that sort of attraction. So I still think female is the prize. That song is not really about, you know, like oka male ni tokki petti, I mean oka female ni tokki petti ala etc అని కాదు, కానీ ఇట్ ఈస్ అడ్రసింగ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ విమెన్ విచ్ ఫీల్ లైక్ ఐ డోంట్ నో, మేబీ నేను ప్రైస్ కనుక మేబీ దే గెట్ ఇన్ టు దట్ అని అనుకుంటారో ఎందుకో తెలీదు. దే హ్యావ్ దిస్ టెండెన్సీ ఆఫ్ గుప్పెట్లో పెట్టేసుకోవడం. లైక్ యూనో నా చేతిలో పెట్టేసుకుంటాను, హీ ఈస్ మైన్ అండ్ ఆడి కోసం నేను చచ్చిపోతాను ఏమైనా చేస్తాను అండ్ హీ ఈస్ జస్ట్ మైన్. వెరీ పర్సనల్ అండ్ వెరీ ప్రెషియస్. ఎవరు డూ ద సేమ్. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే సమ్ టైమ్స్ వెన్ గైస్ డూ దట్ దే డూ ఇట్ లైక్ అన్ అసెట్. నా కార్ మీద వెళ్తే నువ్వు ఏ నా కార్ దగ్గర వస్తున్నావు, దట్ ఈస్ హౌ దే ట్రీట్ ఇట్. ఐ ఫీల్ విమెన్ ట్రీట్ ఇట్ ఇన్ అ వే వేర్ ఇట్స్ లైక్ ఓ హీస్ మై చైల్డ్ అన్నట్టు. సో ప్రాబ్లం ఏంటంటే చాలా మంది పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వరు కదా, దే ఆర్ లైక్ ఏ ఆడద్దు ఆట వెళ్ళొద్దు వర్షం తడద్దు. సో చిన్నపిల్లని అలా కంట్రోల్ చేస్తే దే విల్ బి ఫైన్ విత్ ఇట్. కానీ ఒక ఫుల్లీ గ్రోన్ అడల్ట్ మేల్ని పట్టుకొని నువ్వు అలా వెళ్ళకు ఇలా చేయకు, నువ్వు ఆ అమ్మాయిని చూడకు, వీల్ ఫీల్ లైక్ ఏంటి అమ్మాయిని చూడకుండా మరి ఏంటి 10 మందితో తిరగమనాలా అని అనిపించవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే యూ మస్ట్ సీ దట్ ఈస్ ఆల్సో అన్ ఇన్స్ట్రక్షన్ యూఆర్ గివింగ్.
ఆ అమ్మాయి నీకెందుకు పెట్టి కాల్ చేస్తుంది, ఇప్పుడు ఫోన్ ఎందుకు వస్తుంది, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్టిల్ యూర్ గివింగ్ అన్ ఇన్స్ట్రక్షన్ టు దట్ పర్సన్. ఓకే. అండ్ గైస్ బై డిఫాల్ట్ దే వాంట్ టు ఫీల్ లైక్ వరల్డ్ ఇస్ మైన్, ఐఎమ్ ద కింగ్ అనే ఫీలింగ్ లో ఉండాలి అనే ఒక మనిషికి, ఒక అబ్బాయికి సడన్లీ నీకు వచ్చే ప్రతిదానికి నువ్వు లెక్క చెప్పుకో అనేసరికి ఇట్ విల్ ఫీల్ టు రిస్ట్రిక్టెడ్. నౌ సమ్ గైస్ మైట్ వాంట్ దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళకి అరే జీవితానికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని 2 పిల్లలు, ఒక కారు, ఒక ఇల్లు చాలా ఇంకేం కావాలి అన్నట్టు ఉండొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. బట్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ మీ టెలింగ్ దట్ ఏ ఐఎమ్ నాట్ దట్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ ఐఎమ్ నాట్ దట్ అన్నట్టు. బికాస్ నేను మాట్లాడే విధానం ఎట్సెట్రా ఏదో చూసి some girls might be interested in me, and I tell them ఇప్పుడు నేను మంచిగా ఉంటున్నాను అన్నంత మాత్రాన యు ఆర్ సీయింగ్ మీ జస్ట్ 1 hour in my 24 hours, మిగతా hours ఎలా ఉంటారో నీకు తెలియదు. ఒకటి. సెకండ్ థింగ్, నేను దూరం నుంచి చూడడానికి ఐ మైట్ ఫీల్ సో ఆసమ్ ఫర్ యూ. అరే అమ్మ ఈడు ఇలాగే ఇంత సపోర్టివ్, ఇంత అర్థం చేసుకుంటాడంటే ఇంక ఈడ హస్బెండ్ అయితే ఇంకా క్రేజీ అన్నట్టు. ఐ ఆల్వేస్ టెల్ దెమ్, నువ్వు బాహుబలి సినిమా చూడడం వేరు, ప్రభాస్ అందులో నటించిన తనకి ఉండే ఫీలింగ్ వేరు. తనకి సరదా కట్టేస్తుంది, అబ్బా ఏంట్రా బాబు ఎప్పుడు అవుతుంది సినిమా అన్నట్టు ఉండాలి ప్రాబ్లీ ఎంటైర్ క్రూక్ ఇంక్లూడింగ్ ద డైరెక్టర్ అండ్ ఎవ్రీవన్. మనకు అలా ఉండదు, మనకు సరదాగా ఉంటుంది చూడడానికి. ఎందుకు దూరం నుంచి వచ్చి 2 hours వాళ్ళు చూపిస్తున్న సినిమా నువ్వు చూసి వెళ్ళిపోతున్నావు, వాళ్ళు చూపిస్తున్న ఎడిట్. ఇక్కడ కూడా నేను చూపిస్తున్న ఎడిట్ మీరు అందరూ చూస్తున్నారు తప్పిస్తే అదేమైనా ఒరిజినల్ కాదు. నా ఒరిజినల్ లో ఉన్న కొన్ని నీకు అది ఇబ్బందిగా ఉండొచ్చు. So I'm just, it's almost like a warning, I'm not say this is me annattu. So and I feel again coming back to the same point, I feel there is a lack of it. There is either songs where it's like neni vent padta which I'm kind of okay, but there are also other section of songs which is like they just hate on women. I really hate that. Like అంత పువ్వులాటల మీద ఎందుకు అంతంత కోపం, అంతంత ఎందుకు హిట్ చేసేయాలని ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ ఐ థింక్ దే హ్యావ్ సమ్ పాస్ట్ ట్రామా అండ్ ఏదో ఎవరో అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే దే ఆర్ లైక్ అమ్మాయిలు అందరూ ఇది అది ఇలా కసి వచ్చేసి ఇంకా వాళ్ళని విధంగా వాళ్ళని కించపరచడంలో వీళ్ళు ఒక సునకానందం పొందుతూ ఉంటారు. సో ఐ థింక్ దాట్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అండ్ దిస్ సాంగ్ ఇస్ నీదర్, ఇట్స్ నీదర్ లైక్ నేను ఎంట పడతాను నన్ను పెళ్లి చేసుకో, ఇట్స్ ఆల్సో నాట్ లైక్ ఏ బ్యాడ్ అలా కూడా కాదు. రాదర్ ఇట్స్ మోర్ లైక్ why I mean నేను అలాంటి వాడిని. there are also people like this and I genuinely wanted to see if there are any people who will think like this. అండ్ పెట్టిన తర్వాత అర్థం ఏంటంటే ఓహో ఎలా ఉన్నారా జనం, ఓకే ఓహో బానే ఉంది అనమాట అయితే అని అర్థమైంది. సో ఇంకొకటి, ఇంత మంచి సాంగ్ రాశారు నువ్వంటే. సో నువ్వంటే తర్వాత సాంగ్ రాశారు విచ్ పర్సనలీ ఐ లైక్. బట్ యా దాట్ సాంగ్ ఇస్ ఫుల్ ఆఫ్ బూతులు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ రైట్స్ ఎలా ఇచ్చారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అంత బ్యూటిఫుల్ సాంగ్ రాసిన తర్వాత రాయాలని ఎలా అనిపించింది? అంటే అందులో అయితే ఖచ్చితంగా నాకు అట్లీస్ట్ 1-2 పాయింట్లు అయితే అమ్మాయిని కించపరిచేటట్టు అనిపించింది. కించపరిచేటట్టు ఇన్ ద సెన్స్ లైక్ యూర్ టాకింగ్ బ్యాడ్, ఐ మీన్ అట్లీస్ట్ బ్యాడ్. సి so very mature person, they'll understand okay that is song ani, but normal people they won't be taking very quite easily kada. So obviously okalo iddaraina offend ayi untaru, kachithanga offend ayi untaru. Sure. So meeru aa song just because attention pondadaniki rasaru? No, see I would say Nuvunte has over 11 million views. This song on YouTube it has 25,000 వ్యూస్ ఉన్నాయి. సో అటెన్షన్ కోసం చేస్తే ఇంకా ఎందుకు తగ్గుతాను, ఇంకా అందమైన అమ్మాయిలు పెట్టి ఇంకా 4 లెస్బియన్స్ మధ్య ఉన్న అలాంటిది ఏదో తీయాలి కదా, ఇంకా అటెన్షన్ కావాలంటే. అంటే ఆ లిరిక్స్ అంత క్రేజీగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అటెన్షన్ సీకర్ లానే అనిపిస్తది అది. సో యా మేక్ సెన్స్. But as I told, this is primarily because of my way of writing, with not just me, most people do that, but at least ఒక ఫస్ట్ రివిజన్ అయిపోయాక సెకండ్ డ్రాఫ్ట్ కన్నా వాళ్ళు అరే మంచి అర్థవంతమైన లిరిక్స్ పెట్టాలిలోకి వెళ్తారు. నాకేంటంటే బి లైక్ ఎలా ఉన్నాయి పర్లేదు బాగానే ఉంది అంటే డోంట్ వాంట్ చేంజ్ ద ఫొనెటిక్స్. ఆ ఫొనెటిక్స్ మెస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో నేను రాసినప్పుడు నువ్వు వద్దంటున్నా ఇది నేను రాసే విధానం. ఇప్పుడు ఇలా రాసి పెట్టిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ అని ఉంది, ఇక్కడ నువ్వు వద్దంటున్నావు. ఈ మధ్యలో మరి ఏం పెట్టాలి, నువ్వు వద్దంటున్నా వచ్చేస్తున్నా, నీ మీద నేను ఎక్కేస్తున్నా. నౌ దిస్ విల్ ఫీల్ లైక్ ఏంటి ఒక అమ్మాయిని ఏదో రేప్ చేసినట్టు అలా అంత వైల్డ్ గా. సో అందుకనే టు నాట్ సీ ద వెరీ ప్యూర్ ఇంటెన్షన్ ఇస్ దాంట్లో పెద్ద డీప్ మీనింగ్ ఉందనుకోండి నేను అన్నాను. అందుకని దెర్ ఇస్ అ రీజన్ వై ఐ కాల్ ఇట్ మీనింగ్లెస్ సాంగ్. నేను ఓపెన్ గా యూట్యూబ్ లో దాని పేరే టైటిల్ లోనే మీనింగ్లెస్ సాంగ్ అని పెట్టాను. బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్, ఇట్ డజంట్ స్టిక్ టు అ సబ్జెక్ట్. I really loved the beat of it. Okay, a beat is something which I really loved. దాని మీద నేను వేసుకున్న ట్యూన్స్ all that thing is what I loved. ఆ ప్లేస్ లోని అబ్బా నువ్వు అని ఉన్నా ఐమ్ ఫైన్. సో ఐ జస్ట్ వాంట్ ద ఫొనెటిక్స్ అంతే. ఐ జస్ట్ వాంట్ ద ఫొనెటిక్స్ టు వర్క్. అబ్బా డజంట్ హ్యావ్ అ సెన్స్, సో దెబ్బ అంటాం అంతే. సో అలాగా ఇది వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇట్ ఫెల్ట్ లైక్ నాకు కూడా
బాబోయ్ ఏంటి మరి ఏదో అమ్మాయిని ఏదో చేసేస్తాం అన్నట్టు ఉందని. అందుకు వి ఆల్సో హ్యాడ్ సంథింగ్ టువర్డ్స్ ద స్టార్టింగ్ విత్ సెడ్ అంటే నేను శామ్ కాస్టిక్ కలిపి చేసిన సాంగ్. వెన్ వీ బోత్ కొలాబరేట్ వి జస్ట్ మేక్ లైక్ ఫన్ కామెడీ సాంగ్స్ ఓన్లీ, స్ట్రిక్ట్లీ వి డోంట్ మేక్ సీరియస్ సాంగ్స్. మేము ఇద్దరు కలిపి చేస్తే ఇండివిజువల్ అగైన్ వి డూ అవర్ ఓన్ థింగ్. సో ఈ బద్ధకం అని, రిప్లై ఇవ్వే అని, ఇలాంటి యూనో టైటిల్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ వెరీ కామెడీ. అండ్ దేర్ ఇస్ అ సాంగ్ కాల్డ్ చూడండి అయ్యా, అదేనంటే నా సాంగ్ పెట్టాను చూడండి అయ్యా ప్లీజ్ అన్నట్టు అలా. దట్స్ సో ఇట్స్ ఆల్ ఇంటెన్షనల్లీ ఫన్నీ. సో ఇదేంటంటే ఈ సాంగ్ ఓపెనింగ్ లోనే ఏముంటదంటే రిప్లై ఇవ్వే తర్వాత సాంగ్ ఏమైనా జనాలు పిచ్చి పిచ్చి అయిపోతున్నారు భయ్యా అన్నట్టు ఏదో ఉంటది. అంటే నువ్వును జనాల సాంగ్ తో పిండి పిండి చంపేద్దాం అని నేను అంటాను. సో నౌ దట్ ఈస్ అ లీడ్ వేర్ జనాల్ని సాంగ్ తో పిండి పిండి చంపేద్దాం. సో ఐఎమ్ జస్ట్ సెట్టింగ్ అ కాంటెక్స్ట్ టు అండర్స్టాండ్ దట్ ఇది అమ్మాయిలు నేను అనట్లేదు, దో ఇట్ విల్ ఫీల్ లైక్ దట్. అది నేను ఎందుకంటే ఇంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా నా ఫోనెటిక్స్, నేను పాటలు పెట్టలేను కనుక టు సెట్ అ కాంటెక్స్ట్ ఐ సెట్ జనాల్ని సాంగ్ తో. బట్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్ హూ డోంట్ లైక్ ఇట్. బట్ ఐ థింక్ ఇట్ ఆల్సో కమ్స్ విత్ వెన్ ఒక పాయింట్ కి మించి ఒక సొసైటీ నుంచి ఉన్న కనెక్షన్ కట్ ఆఫ్ అయిపోతే ఆటోమేటిక్గా విల్ బి ఇన్అప్రోప్రియేట్ టు అ హోల్ లాట్ ఆఫ్ పీపుల్. దట్ ఐ ఫేస్ అ లాట్. నేను మాట్లాడే విధానం కానీ యూ నో దట్ పర్సనల్లీ. సో ఐ జస్ట్ టాక్ మై మైండ్ అవుట్ ఓపెన్ గా పబ్లిక్ గా. ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను అలాగే మాట్లాడుతున్నాను, బట్ డిఎం లో కూడా నేను ఎలాగ మాట్లాడుతూ ఉంటాను, డిఫరెన్స్ ఏమి ఉండదు. మా పేరెంట్స్ కూడా ఎలాగ మాట్లాడుతాను, ఎవరి దగ్గర నేను దాయట్లే. ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్ విత్ ఎవ్రీ వన్. సో వెన్ ఐఎమ్ లైక్ దిస్ ఇంత సొసైటీతో కొంచెం అంటే ఈ సొసైటీ మన నొక్కి పెట్టి యాంకర్స్ అన్నిటిని కట్ ఆఫ్ చేసిన తర్వాత న్యాచురల్లీ యుల్ బి అన్రిలేటబుల్ టు అ ఫ్యూ. సో నేను మ్యూజిక్ ని పర్సీవ్ చేసే విధానానికి వాళ్ళు పర్సీవ్ చేసే విధానానికి చాలా డిఫరెన్స్ వచ్చి ఆల్మోస్ట్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ వీడికి బుర్ర ఉందా నాళ్ళు దీనికి బుర్ర ఉందా నేను అనుకునే స్టేట్ కి వచ్చేస్తుంది అసలు. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. బట్ దట్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ విమెన్ అట్ ఆల్. ఓకే. సో ఇంత ఆలోచిస్తున్న ఇంత మాట్లాడే పర్సన్ కి డూ యూ బిలీవ్ ఇన్ లవ్? Because as I can see your Hello song, I feel like ఎవరు వచ్చినా సరే బాబు నాకు వద్దు బాబు నువ్వు వెళ్ళిపో బాబు ఇక్కడ నుంచి నన్ను దప్పకు బాబు అన్నట్టు మాట్లాడుతున్నట్టే ఉంది. నువ్వు నార్మల్ గా ఎలా మాట్లాడుతావు లిరిక్స్ అలా పెట్టినట్టుంది. సో ఆబ్వియస్లీ ఇలాగ మాట్లాడే వాళ్ళతో నేను లవ్ పెళ్లి ఎక్స్పెక్ట్ చేయను నేను పర్సనల్ గా. That's the whole point. Super. So do you believe in love and marriage? Okay, see, believe in it అంటే I feel it works for a few. It depends on ఇప్పుడు జస్ట్ లైక్ అందరూ ఇంజనీర్లు అయిపోవాలి అనేది ఎలా బ్యాడ్ నోషన్, అందరూ పెళ్లిళ్ళు చేసుకోవాలి ఇస్ అన్ ఈక్వల్లీ బ్యాడ్ కౌంటర్ ప్రొడక్టివ్ నోషన్ ఇస్ వాట్ ఐ ఫీల్. బతకనేవారు ఇండియాలో పెళ్లి చేసుకోకపోతే. సో ఎగ్జాక్ట్లీ ఆ థింగ్ ఏదైతే ఉందో ఐ థింక్ దట్ ఇస్ రియలీ యునో అంటే చాలా డిస్రప్టివ్ అది. ఎందుకు అంటే నాట్ ఎవ్రీ వన్ ఇస్ మ్యారేజ్ కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో అదొక ఐడియా బేసిక్లీ, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. ఇప్పుడు సొసైటీ కానీ మ్యారేజ్ కానీ దిస్ ఇస్ అన్ ఐడియా. మనం ఇద్దరు కలిసి ఉంటాం, మనం ఇద్దరే కలిసి ఉంటాం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఐడియా. బట్ మరి అంటే నేచర్ లో ఎగ్జిస్ట్ అవుతున్న థింగ్ కాదు మ్యారేజ్. అంటే ఇప్పుడు మనకి కోపం ఎలా వస్తుంది, బాధ ఎలా వస్తుందో మ్యారేజ్ రాదు మనకి. మనం ఒక ఏర్పాటు చేసుకుంటాం ఒక ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ అది మనకి ఇప్పుడు నేను ఫోటోగ్రఫీకి వెళ్ళాలా, యాక్టింగ్కి వెళ్ళాలా, దేనికి వెళ్ళాలా ఐ షుడ్ చెక్ ఇట్. నేను దేనికి పడితే దానికి వెళ్ళిపోతే ఇట్ మైట్ నాట్ వర్క్ ఫర్ మీ. నేను ఇప్పుడు క్రికెట్ అకాడమీకి వెళ్తే ఐ మైట్ సక్ ఇట్. సో నేను దేని సూట్ అవుతుందో ఆ ఇన్స్టిట్యూషన్ కి నేను వెళ్ళి చేరాలి. సో ఈ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ కి అండ్ ఫర్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ there is something they offer, there is something you have to pay for it. Anything in life you'll have to pay a price for it. Sometimes it's financial, sometimes it's emotional, sometimes it's energy, something you'll have to pay a price for every single thing that you do. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూషన్ ఏమైనా ఒకటి మనకు ఆఫర్ చేసినప్పుడు అది మనకి ఆఫర్ చేసేది నాకు అసలు అది కావాలా వద్దా ఇస్ ద ఫస్ట్ థింగ్. ఆ ఇన్స్టిట్యూషన్ మనకు ఆఫర్ చేస్తుంది నాకు కావాలా వద్దా. సెకండ్ థింగ్ ఐఎమ్ విల్లింగ్ టు పే ద ప్రైస్ ఆర్ నాట్. ఈ రెండిటి మీద వీ షుడ్ టేక్ ఎనీ డెసిషన్. ఒక ఐఫోన్ మీద 60,000 70,000 ఎంతో పెట్టి నేను అది తీసుకోవాలా వద్దా అనే డెసిషన్ ఎలా తీసుకుంటాం. ఫస్ట్ థింగ్ వాట్ డస్ ఇట్ హ్యావ్ టు ఆఫర్ టు మీ. లెట్స్ సే సొసైటీలో ఒక ప్రైడ్ ఇస్తుంది వాట్ ఎవర్, ఇది నాకు నిజంగా కావాలా వద్దా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, దానికి 70,000 పెట్టడం నాకు ఓకేనా కాదా, ఈ ఫ్యాక్టర్స్ మీద అది తీసుకుంటుంది. ద సేమ్ వే మ్యారేజ్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది అనేది ఒక పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి, ఒక తోడుని ప్రొవైడ్ చేస్తుంది, రైట్, కాన్స్టెంట్ గా ఏదో కాన్స్టెంట్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే నువ్వు ఒక ఫ్యామిలీని చేద్దామంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇలాంటివి కొన్ని మ్యారేజ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇవి అసలు నాకు కావాలా వద్దా అనేది ఇస్ ద మెయిన్ పాయింట్. కొంతమంది వుడ్ నేచురల్లీ బీన్ అ వేవర్ నాకు ఇవేవి అక్కర్లేకుండా ఫైన్. ఓకే, కొంతమందికి 5 సార్లు తింటేనే రోజుకి అవుతుంది, కొంతమందికి ఒకసారి తిన్న రోజులో అయిపోతుంది. సో అందరూ 5 సార్లే తినాలి అనే రూల్ లేదు. ఈ ఒకసారి తిన్నాడు కూడా 5 meals per day సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు అనుకో,
ఎంత ఆఫ్ ఉంటుంది వాడికి, యాక్చువల్లీ వాడి లైఫ్ రూయిన్ అయిపోతుంది, కక్కుతాడు, ఇబ్బందిగా ఉంటది, స్టమక్ అప్సెట్ ఇవన్నీ అవుతాడు 5-5 సార్లు తినేస్తే. సో ఇన్ ద సేమ్ వే ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ కి సబ్స్క్రైబ్ అయిపోతే అన్నెసరీ హీస్ గెటింగ్ మోర్. అవసరం కన్నా ఎక్కువ నాకు తోడు కావాల్సి ఉండొచ్చు. ఎంత మేబీ వారానికి ఒక పావు గంట 20 నిమిషాలు ఫోన్ లో సరిపోతుంది, ఇది నాకు కావాల్సిన తోడు. దీన్ని నువ్వు తీసుకొచ్చి ఎప్పుడు నీ పక్కనే కూర్చొని పక్కనే పడుకొని పక్కన మీరిద్దరే సావాలని ఇన్స్టిట్యూషన్ లో పెట్టేస్తే అది ఓవర్ కిల్ అయిపోద్ది. నాకు గ్లాస్ వాటర్ కావాల్స్తే నాకు 3 liters వాటర్ వచ్చేస్తుంది. ఇట్స్ టూ మచ్. సో I think that is how these things should be made. Alage that is about the marriage. Now love I think is very different from marriage. Marriage and institution lo sadharananga unde also ఒక aspect of it could be love, but that is the main thing. And చాలా మంది love equal to marriage. No, I can love a dog, I can love anything. అలా అంటే అరే నువ్వు కుక్కని ప్రేమించడం ఒక అమ్మాయిని ప్రేమించడం ఒకటేనా అంటే డిఫరెన్స్ ఏమొస్తుంది, లస్ట్ లో వస్తుంది. దెన్ ఆర్ యూ టెలింగ్ మీ దట్ లస్ట్ ఇస్ ఈక్వల్ టు మ్యారేజ్? అప్పుడు యు ఆర్ పర్వర్టెడ్, ఐ యామ్ నాట్ ద పర్సన్ హూ ఇస్ ఆఫ్ హియర్. ఎందుకంటే దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇప్పుడు నేను కుక్కని ఒక అమ్మాయిని ఒక కుక్కతో ఇంటిమేట్ గా ఉండడం అమ్మాయితో ఇంటిమేట్ గా ఉండడం ఏంటి డిఫరెన్స్? కుక్కతో నేను ఏదో ముద్దు చేస్తాను అక్కడితో ఆపేస్తాను, అమ్మాయితో ఇంటిమేట్ గా అంటే ఫిజికల్ గా ఏదో రిలేషన్ ఉంటది. అంటే నువ్వు ఇదొక్క దాన్ని డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఇదొక్కటే. దట్ ఈస్ ఈక్వల్ టు మ్యారేజ్ అంటే దెన్ యూఆర్ బేసికలీ ఇంప్లాయింగ్ లస్ట్ ఈస్ ఈక్వల్ టు మ్యారేజ్, రైట్? అప్పుడు that idea is more kalti according to me. So I would say love is just according to me what love is when you are okay to sacrifice, or it's almost like you don't feel the sacrifice. ఇప్పుడు నేను చాలా సార్లు రాత్రులు 2-3 AM వాట్ ఎవర్ టైం వరకు ఐ కీప్ వర్కింగ్ ఆన్ మై మ్యూజిక్ ఆర్ సమ్ ఎడిట్స్ ఆర్ సంథింగ్. ఇది నేను చేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా జీవితంలో ఒక్కసారి కూడా అనవసరంగా మ్యూజిక్ ఇటన్నిటిలో దూరం రా, ఇలా రాత్రిలో పడుకోకుండా ఉండాల్సి వస్తుంది అనిపిస్తుంది. కానీ ఒక్కసారి కనీసం 3 నెలల్లో ఒక్కసారైనా ఒక్క మనిషి వల్ల అరగంట లేట్ అయినా, నాట్ ఈవెన్ 3, 11:30, 12 అయినా కూడా అనవసరంగా ఇటుకు ఒప్పేసుకున్నామేమో, నాకు టైం వేస్ట్ అయిపోతుంది. ఐఎమ్ ఫీలింగ్ ద సాక్రిఫైస్ హియర్. ఏం ముందు సార్లు చేయట్లేదా, 2, 3 వరకు 4 వరకు తెలివేసలేనా ఉంటున్నాను, కానీ దట్ డజంట్ ఫీల్ లైక్ అ సాక్రిఫైస్ బికాస్ ఆఫ్ లవ్. సో ఐ ఫీల్ లవ్ ఇస్ లైక్ దట్ సార్ట్ ఆఫ్ అ మ్యాజిక్ పిల్ వేర్ if you have that you basically become invincible to certain things. కొన్ని నొప్పులు, కొన్ని బాధలు ఇవన్నీ మనం ఆ మనిషి కోసం పడినా, ఆ వస్తువు కోసం పడినా, ఆ పర్టికులర్ ఐడియా కోసం మనం పడినా మనకి తెలియవు. సో that is what I think is love, which is something very different than marriage. Marriage is an institution and love is I think just a feeling where I think that's almost like a magic potion where అది వేసుకుంటే నీకు ఇప్పుడు జలుబు ఉంది, టాబ్లెట్ వేసుకుంటే నీకు తుమ్ములు రావు, నీ ఒంట్లో ఇన్ఫెక్షన్ ఇంకా ఉంది, నీకు తుమ్ములు రావు అంతే. I think love is that. బాధలు నీకు ఇంకా పడతావు కానీ నీకు అనిపించవు బాధలు, యూ డోంట్ సఫర్ దట్ అంతే. దట్ ఇస్ ద డిఫరెన్స్ అన్న. సో బేసిక్లీ లవ్ మ్యారేజ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు టెంపరరీ రిలేషన్షిప్ అయితే ఓకే అని అంటున్న ట్రిగర్ అంతేనా? ఐ వుడ్ సే టెంపరరీ రిలేషన్షిప్ కూడా ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఎ వర్డ్. మేబీ అవర్స్ ఆర్ మేబీ డే మంత్స్ అంటే నేను అంటుంది ఐ వుడ్ సే టెంపరరీ బాండ్స్ ఇస్ వాట్ ఐ వుడ్ కాల్ ఇట్. Okay. Or temporary interactions in a better way. I would say temporary bonding and interaction is what I'm into. Not even temporary relationship. I don't even like casual dating either. And a casual relationship నాకు ఇష్టం లేదు. If you want something physical, okay for 1 hour 2 hours whatever you just want to be physical, that is also fine. కానీ this concept of మనం 6 నెలలు ఇద్దరు కలిపి ఉన్నాం, సో ఐ థింక్ కలిపి ఉండడం అనేది షుడ్ హ్యాపెన్ వెరీ ఆర్గానిక్లీ. మనం టైం అనుకొని ఉండడం, జీవితకాలం ఉందాం, అలా దానికి టైం రిస్ట్రిక్షన్ పెట్టడం ఐ ఫీల్ ఇట్స్ లవ్ ని వీటిని తక్కువ చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో ఐఎమ్ ఇంటూ టెంపరరీ ఇంటరాక్షన్స్ అండ్ బాండింగ్. ఈ క్షణం నేను నీతో ఉన్నానంటే యు ఆర్ మై ఎవ్రీథింగ్, బట్ ద మూమెంట్ ఐ గెట్ ఇన్ టు ద కార్ మళ్ళీ నేను కాల్ చేసి యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయకు. ఐఎమ్ ఓవర్ యూ, ఐఎమ్ ఇంటూ ద నెక్స్ట్ థింగ్. సో బేసికలీ ఇట్స్ లైక్ లివింగ్ లైఫ్ ఇన్ మైక్రో ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాక్రో. ఏ క్షణానికి ఆ క్షణం. సో బేసిక్లీ ట్రిగర్ కి మూడ్ రావాలంటే ఏం చేస్తాడు? మూడ్ ఎప్పుడు వస్తుంది అంటే దేనికి మూడ్ రావాలి? ఏ మూడు? మ్యూజిక్ అండి. మ్యూజిక్ చేయడానికి మూడ్ రావాలంటే ఏం చేస్తారు? ఎప్పుడు వస్తుంది మూడ్ మీకు? ఓకే, సో ఐ వుడ్ సే దట్ ఇస్ టూ ర్యాండమ్. ఇఫ్ ఐ కుడ్ ఫిగర్ అవుట్ ద ట్రిక్ ఆర్ ట్రిక్ ఎవరైనా నాకు చెప్తే వాళ్ళకి నేను ఎన్ని లక్షలైనా ఇచ్చేస్తాను నేను. బికాస్ ఐ ఆల్సో వాంట్ టు నో ఇట్, బికాస్ ఆల్ మై సాంగ్స్ that just they happen to me. I can't do. ఇప్పుడు కూర్చొని నాకు ఒక హిట్ సాంగ్ చేయమంటే I can't do, or even మంచి సాంగ్ చేయమని I can't do. Just happens to me. At some times sudden గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ హలో, random గా I'll tell you the situation. There was my cousin, he had స్నానం చేయాలి, ఇద్దరు బయటకు వెళ్ళాలి, నేను ముందు వెళ్ళి వస్తాను అన్నాడు. సరే వెళ్ళిరా అన్నాను.
తను వెళ్ళాడు, నేను ఇక్కడ కూర్చున్నా, ఐఎమ్ ఇన్ మై టవల్ ఓన్లీ. సో ఐఎమ్ లైక్ టోటలీ నాట్ ఈవెన్ అసలు ఇప్పుడు నేను చెప్తున్న సిచ్యువేషన్ అసలు ఏదైనా మ్యూజిక్ రిలేటెడ్ గా ఉందా ఇలా. సో ఐఎమ్ హియర్, సెల్ ఏదో చూస్తున్నాను, ఐ జస్ట్ ప్లేడ్ సమ్ యూట్యూబ్ థింగ్ ఏదో బీట్ ఏదో ప్లే చేసింది, ఐ జస్ట్ గాట్ సర్టన్ ఓకే దట్స్ ఇంట్రెస్టింగ్ అనుకున్నా. అండ్ రఫ్ ఐడియాస్ అన్ని ఫోన్ లో రికార్డ్ చేశాను. ద వెరీ నైట్ I've done the whole song, like including lyrics, I've done the whole song in like 1 to 1.5 hours maybe. The tune, the lyrics and everything completed, and that is the version we are hearing even now today in the released version. So anta random ga vastayi. So I can't really make it come whenever I want. Ala ippudu రావాలి అని నేను తెచ్చుకోలేను, అది దేవుడు ఎప్పుడు కనుగరిస్తే అలా వస్తుంది, అదంతే, నేనేం చేయలేను దానికి. ఓకే, సో వాట్స్ యువర్ కౌంట్? ఏ కౌంట్? దీనికి కూడా ఏదో ఉంటది గ్యారంటీ వెనకాల ఇంకోటి. మ్యూజిక్ కౌంట్. Exactly, that's what I చేశారు ఆల్బమ్ కౌంట్. ఐ యామ్ ఆస్కింగ్. That's what I thought. So see the number of నా వర్క్స్ అన్ని కలిపితే it will be 200 plus, which is released, it will be 200 plus, unreleased maybe 300 plus ఉండొచ్చు. Yeah, that's so great. Yeah, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చేశాను, బట్ నైస్. సో యా, ఇది మన ముచ్చట్లో ఈరోజు ట్రిగర్ తో. సో థ్యాంక్ యూ సో మచ్ ట్రిగర్, పిలవగానే వచ్చినందుకు, అండ్ ఫర్ ద ట్రాన్స్పరెంట్ టాక్స్ బేసిక్లీ. ఎందుకంటే చాలా మందితో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు సగం దాచేసుకుంటారు అనమాట. బై మిస్టేక్ నోట్ నుంచి ఇలా వచ్చేసి అది అలా కాదు, అది బై మిస్టేక్ వచ్చింది, అది అలా కాదు, ఇలాగా అని చిన్న కవరింగ్ ఇచ్చేస్తుంటారు. సో నాకు తెలుసు ఫస్ట్ నుంచే, నీతో నేను వర్క్ కూడా చేశాను కాబట్టి. బట్ స్టిల్ ఆన్ కెమెరా కూడా యూ హ్యావ్ టాక్ లైక్ very transparent. Thank you so much పిలిచినందుకు కూడా వచ్చినందుకు. And yeah, nice talking with you. Thank you so much. Signing off. Bye bye.